బైనామిల్ థీరం 6th యూనిట్ ఎంఏ ఇంటర్మీడియట్లో పార్ట్ 2 వీడియో చూసుకుందాం. పార్ట్ 2 వీడియో స్టార్ట్ చేయకముందు ఫస్ట్ నోట్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నోట్ పాయింట్స్ వచ్చేసి ద మిడిల్ టర్మ్ ఎన్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ ఈజ్. ఈ ఎక్స్పాన్షన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ అనే ఫామ్లో ఉన్నప్పుడు ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్, ఎన్ అనేది ఈవెన్ అయితే టీ n/2 + 1. అదే ఎన్ ఈజ్ ఆర్డర్ అయినప్పుడు tn + 1/2 tn + 1 tn + 3/2 అనేటి దీనికి ఫార్ములా. ఈవెన్ అయినప్పుడు ఇది, ఆడ్ అయినప్పుడు ఇది. ఇప్పుడు ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x/7 - 2y హోల్ టు పవర్ ఆఫ్ 10. ఇక్కడ n అనేది 10 అనేది ఏంది? ఈవెన్ నెంబర్. మిడిల్ టర్మ్ చూసుకుంటే ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంది? tn/2 + 1 tn/2 + 1. n అంటే 10 + 1 2 1 జా 2 5 జా t5 + 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదే ఫామ్లో ఉంది. tr + 1 = ncr × x⁻n - r × a⁻r అనేది మనకు ఫార్ములా. ఇక్కడ r అనేది ఇక్కడ r అంటే 5 అనమాట. అంటే 10 ఇక్కడ 10 అనేది n అనమాట. 10cr అంటే 5 ఇంటూ x అంటే ఏంది? ఇది కంపేర్ చేసుకుంటే x + a కదా. x అంటే ఇది 3x/7 హోల్ టు పవర్ ఆఫ్ 5 మైనస్ a అంటే -2y ఇంటూ -2y హోల్ టు పవర్ ఆఫ్ 5. ఇప్పుడు కాన్స్టెంట్స్ అనేటి వాల్యూస్ అనేవి మనం బయటికి తీద్దాం. వేరియబుల్ అనేది సపరేట్ అర్థం. 10c5 7/5 హోల్ టు పవర్ ఆఫ్ 5. అలానే నెక్స్ట్ -2 హోల్ టు పవర్ ఆఫ్ 5. ఇంక ఇక్కడ ఏం మిగిలింది? x టు పవర్ ఆఫ్ 5 ఒకటి, ఇక్కడ y టు ద పవర్ ఆఫ్ 5 అనేది మిగిలింది. ఈ మైనస్ అనేది ఫ్రంట్ సైడ్లో రాసుకుందాం. మైనస్ అనేది ఫ్రంట్ సైడ్లో రాసుకుంటే -10c5 3/7 హోల్ టు పవర్ ఆఫ్ 5 2/5 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ y/5 అనేది మనకు ఈ ఎక్స్పాన్షన్కి మిడిల్ టర్మ్ వచ్చేసి ఇదనమాట. ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4a + 3/2 ఇంటూ b హోల్ టు ద పవర్ ఆఫ్ 11. దీనికి కూడా మిడిల్ టర్మ్ అనుకోమన్నాడు. ఇప్పుడు n = 11 అనేది ఏంది? ఈవెనా ఆడా? n = 11 అనేది ఆడ్ కాబట్టి ఆ టర్మ్స్ ఇచ్చే మనకు ఫార్ములాస్ ఏందో ఫస్ట్లో స్టార్టింగ్ వీడియోలోనే నోట్ పాయింట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే tn + 1/2 = t. n అంటే ఎంత? 11 + 1/2. నెక్స్ట్ t 12/2 t 2 1 జా 2 6 జా అంటే t అంటే 6 అనమాట. ఈ t అనేది 6 అని మనం ఎలా రాసుకోవచ్చు? t5 + 1. ఇప్పుడు t5 + 1 అని ఎందుకు రాసుకున్నామంటే మనకు ఫార్ములా ఉంది కదా. tr + 1 అంటే ncr × x టు ద పవర్ ఆఫ్ n - r × a⁻r అనేది మనకు ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫార్ములా ప్రకారం దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. 11 n అంటే 11c, r అంటే 5 ఇంటూ x అంటే ఏంది? దాంతో ఇది x ఇది a అనుకుంటే x టు ద పవర్ ఆఫ్ x + a హోల్ టు పవర్ ఆఫ్ n. ఇప్పుడు x అనేది 4a n - r అంటే 11 - 5 a అంటే 3b/2 హోల్ టు పవర్ ఆఫ్ r అంటే 5. నెక్స్ట్ 11c5. ఇప్పుడు కాన్స్టెంట్స్ అనేది సపరేట్ చేసాం. 11 ఇప్పుడు 4 11 - 5 అంతా 6 అదే a⁻6. నెక్స్ట్ 3/2 హోల్ టు పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ bకి సపరేట్ చేసాం ఎందుకంటే ఈ వేరియబుల్స్ కాబట్టి. నెక్స్ట్ 11c5 ఈ కాన్స్టెంట్స్ అనేది ఫస్ట్ రాసుకొని వేరియబుల్స్ అనేది సెకండ్ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 4ని ఎలా రాసుకోవచ్చు మనము? 2² అంటే ఏంది? 2 × 2 4 కదా. 2² అనేది రాసిన. ఇప్పుడు ఇది చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 11c5 అనేది ఎలా చేస్తామంటే 11 × 10 × 9 × 8 × 7. నెక్స్ట్ 1 2 3 4 5 అలా 5 వరకు రాస్తాం. 1 2 3 4 5 అలా 5 వరకు లెస్ చేసి కింద కూడా 1 2 3 4 5 నుంచి 1 వరకు మనము లెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 462 అనేది ఆన్సర్ వస్తుంది. 2² ఇప్పుడు ఇక్కడ 4 అనేది 2² రాసిన హోల్ టు పవర్ ఆఫ్ 6 ఇప్పుడు ఈ 5 హోల్ టు పవర్ ఆఫ్ 5 అనేది 3కి వస్తే 2కి వస్తుంది కాబట్టి 3 హోల్ టు పవర్ ఆఫ్ 5 3/5 2/5 ఇంటూ a⁻6 ఇంటూ b/5. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 6 ఎంత? ఇది ఎలా ఉంది? a⁻m ఇంటూ హోల్ టు పవర్ ఆఫ్ n. అప్పుడు a⁻mn కదా. ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే 2 × 6 వస్తుంది కదా. 2 × 6 ఎంత? 12 2/6. ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి 1/x టు ద పవర్ ఆఫ్ 2 x² అనుకోండి. ఇది పైకి పోతే x టు ద పవర్ ఆఫ్ -2 అయింది. ఇలానే సేమ్ ఇక్కడ చూసుకుంటే ఇలానే ఈ 1/2/5 అనేది పైకి పోతే 2 పవర్ -5 అయింది ఇంటూ 3/5 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ సేమ్ a⁻m ఇంటూ a⁻n = a⁻m + n. ఇక్కడ చూసుకుంటే రెండు సేమ్ బేసెస్ అనేది 2 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు అనేది మనం ప్లస్ చేయొచ్చు. 12 - 5 ఎంత? 8 అంటే 2/8 ఇంటూ 3/5 a⁻6 ఇంటూ b/5 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ ఇది ఒక మిడిల్ టర్మ్. ఎందుకు ఆర్డ్లో అనేది 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి కదా. ఒక మిడిల్ టర్మ్ వచ్చేసి అది. నెక్స్ట్ సెకండ్ మిడిల్ టర్మ్ వచ్చేసి చూసుకుంటే ఫార్ములా వచ్చేసి
టీ n+3/2 ఈక్వల్ టు టీ n అంటే 11 11+3/2 11 + 3 అంటే 14 14/2 అంటే 2 1 2 7. దీని ఎలా రాసుకున్నాం 6+1 అని రాసుకున్నాం 6+1 అని రాసుకునేది ఇది r అనేది ఇప్పుడు NCR అంటే 11C6. నెక్స్ట్ x అంటే 4a^5 a అంటే 3b/2^6 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ 4^5 3/2^6 నెక్స్ట్ a^5 × b^6. ఇప్పుడు చూసుకుంటే 462 ఇంటూ ఇప్పుడు ఈ 4 ఎలా రాసుకోవచ్చు 2² అని రాసుకోవచ్చు కదా 2 × 5 10 సేమ్ దాని మాదిరి ఉంటుంది ప్రాబ్లం. ఈ 1/2^6 అనేది పైకి పోతే 1/2^-6 అయింది ఇంటూ 3^6 a^5 × b^6. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఇది ఎలా ఉంది a^m × a^n m+n కాబట్టి 10 - 6 ఎంత 4. ఇది మనకు రెండో మిడిల్ టర్మ్. ఫస్ట్ మిడిల్ టర్మ్ వచ్చేసి అది, సెకండ్ మిడిల్ టర్మ్ వచ్చేసి ఇది ఇప్పుడు దీంట్లోనే మనము చూసుకుంటే ఇక్కడ చూడండి ఫైండ్ ద మిడిల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x/7 - 2y^10. ఇందాక మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా క్లియర్. ఈ హోంవర్క్ సమ్స్ మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఇచ్చిండు n అనేది ఇక్కడ 10, x అనేది 3x/7, అదే a అనేది -2y అనేది. ఇది ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అందుకని స్కిప్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇది ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఇది n = 11 అనేది ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇవే ఇంపార్టెంట్ సమ్స్, ఇవే మనకు మెటీరియల్లో ఉన్నాయి కాబట్టి ఈ సేమ్ ఇదే టర్మ్లో మోడల్స్ అడగొచ్చాడు. మీరు బాగా గుడ్గా ప్రాక్టీస్ చేస్తే గుడ్ స్కోర్ అనేది మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.